హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరద విరాళంపై ముదురుతున్న లొల్లి అండి, ఉద్యోగుల్లో అసంతృప్తి. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరిని అడిగి వరద సాయం ప్రకటించారు? విరాళం ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలా ప్రకటించిన ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. అసలు తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. డిఏ బకాయిలు విడుదల చేయించలేదు, సరెండర్ లీవ్ల బిల్లులు ఇప్పించలేదు, పిఆర్సీ గురించి అడగరు. కానీ ఎవరు అడిగారని ఒకరోజు మూల వేతనం ఒప్పుకున్నారని మండిపడ్డారు. 2 రోజుల క్రితం బదిలీ అయిన ఉద్యోగులు సగం వేతనం ఇంకా ఇవ్వనే లేదని అయితే పేర్కొన్నారు. ఎవరు మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నిలదీసినంత పని చేశారు. సహాయం అనేది వ్యక్తిగతమని, ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. విరాళం ప్రకటించడాన్ని ముందే ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకుల ఇష్టమేనా? ఎదుటి వాళ్ళ జీవితం మీద మీకు ఏం హక్కు ఉంది అంటూ ఉద్యోగి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయం పైన ఉద్యోగులను తప్పు పట్టేదానికైతే లేదండి. ఎందుకంటే ఉద్యోగుల కష్టార్జితం 100%, 100% వాళ్ళ మీదనే డిపెండ్ అయింది ఉంది. సో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలనేది అది వాళ్ళ నిర్ణయమే అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఏవి ఊరికే రావు. సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంతవరకు విరాళం అనేది ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతం అండి. అది ఎంత ఇవ్వాలి అనేది 100% వాళ్ళ మీద డిపెండ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒకరి జీతాన్ని ఒకరైతే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అయితే భావన అయితే ఉద్యోగుల్లో ఉందన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించినంత వరకు వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఒకరోజు కాకపోయినా ఒక నెలదైనా ఇవ్వగలుగుతారు. సో అది వాళ్ళకే వదిలేయాలి. కానీ అందరూ ఉద్యోగులకు తరపున ఒకరే ప్రకటించడము, ఈ విధంగా ఉద్యోగ సంఘాలే ప్రకటించడం అనేది అంత హేతుబద్ధంగా లేని వార్త అనైతే అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాన్ని అయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.